హాయ్ హలో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, నేను అందులో ఉండాలి. చూడండి, ఇక్కడ మనకు వేస్ట్ అనేటువంటిది ఏది ఉండదు. చూడండి, ఇక్కడ బాటిల్స్, ఇలా మనము బాటిల్స్ని మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ మనము పనికిరాంది అంటూ ఏది మన జీవితంలో ఉండదు. చూడండి, ఇంకొక బాటిల్ చూడండి, ఇలా డిజైన్ చేసుకోవచ్చు. వాటర్ గార్డెనింగ్కి మనం ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఈ బాటిల్ చూడండి, ఇలా డిజైన్, ఇలా. తర్వాత చూడండి, ఇలా చూడండి ఒకసారి, ఇది టానిక్ బాటిల్ అండి. చూడండి, పడేస్తే ఇది ఎప్పుడో పోయేది. చూడండి, ఇలా మనం ఇలాగా డిజైన్ చేసుకోవచ్చు. కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి అయితే, అంతే. ఏ క్రియేటివిటీ అయినా మనం చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇది ఒక బాటిల్, పనికి రానటువంటి బాటిల్. ఇది ఇలా చూడండి, ఇలా పెయింట్ వేసేసి ఇలా మనం ఫేస్ వేసాం. చూడండి, నెక్స్ట్ ఇది చూడండి, ఒక కుండ అన్నమాట, చిన్న కుండ. ఈ విధంగా చేశాను. నెక్స్ట్ ఇది చూడండి, ఒక బాటిల్. ఇది చూడండి, ఇది ఇలా. ఈ డిజైనింగ్ అంటారా, వాల్ కేరు అండ్ ఫెవికాల్ కలిపి ఈ విధంగా డిజైన్ చేసి కలరింగ్ ఇచ్చాను. చూడండి, ఇలా మనం వాటర్ గార్డెనింగ్ కంపల్సరీ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్. ఇంకోటి చూడండి, ఇది ఒక పాటే. దీనికి కొంచెం కలరింగ్ ఇచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశాను. చూడండి, ఇట్లా ఓన్లీ పెయింటింగ్తో కూడా ఇలా పెయింట్ చేశాను. చాలానే ఉన్నాయి చూపించాలంటే. చూడండి, ఇది ఒక బాటిల్, ఇది వేస్ట్ బాటిల్. ఇలా స్పూన్స్ని ఇలాగా కట్ చేసేసి ఈ విధంగా పిస్తా షెల్స్ ఉంటాయి కదా, ఈ విధంగా అలంకరించాను. దీంట్లో ఒక ట్రీ పెట్టాను. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా వాల్ కేర్. దీనికి కూడా ఇలా వాల్ కేరు, ఈ ఫెవికాల్ అలా పెట్టి చేస్తున్నాను. ఇంకా కలరింగ్ అయితే చేయాలి. చూడండి, అంటే దీని అర్థం ఏంటంటే వేస్టేజ్ అంటూ ఏది మన జీవితంలో ఉండదు. ఇది చూడండి, ఇది ఒక పెర్ఫ్యూమ్. చూడండి, ఇలా చిన్న డిజైన్ ఇచ్చాను. చూడండి, ఇంకో చూడండి, ఇది కూడా ఒక బాటిల్. ఇది కూడా అలాగే పిస్తా షెల్స్ అండ్ స్పూన్స్ కట్ చేసి ఇలా చేశాను. చూడండి, అంటే కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, అందుకోసమే ఈ వీడియో. చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇది చూడండి, ఇది ఇంకొకటి. ఇలా దీంట్లో వాటర్ పోసేసి ఇలాగా ఈ ట్రీని ఇలాగా పెట్టేశాను. చూడండి, ఇది నేనే ఇలా మామూలుగా ఒక పెయింట్ చేశాను. ఇది ఒక వాజ్ అనమాట, ఓన్లీ గ్లాస్ వాజ్ లాగా ఉంది. ఇలా ఎప్పుడైతే చేశానో అప్పుడు కొంచెం లుక్ వచ్చింది. చూడండి ఒకసారి, చూడండి. ఇవి చూడండి, షాంపూ డబ్బాలండి ఇవి. అసలు ఇవి దేనికి పనికిరావు. చూడండి, దీంట్లో వాటర్ పోసి ఈ విధంగా వాటర్ గార్డెనింగ్ చేస్తూ ఉంటాను అన్నమాట. చూడండి, ఇంకొకటి షాంపూ డబ్బా. తర్వాత చూడండి, ఇదైతే లక్కీ బాంబు ప్లాంట్. అయితే ఇది చూడండి, ఇది నేను కొనుక్కొచ్చాను అన్నమాట. కొనుక్కొచ్చి కొంచెం కలరింగ్ చేసి ఇవి ఇట్లా పిస్తా షెల్స్ పెట్టాను. ఓకే, దీంతో పాటు ఇంకొకటి కొన్నాను, అది కూడా చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, ఇదైతే కింద అడుగు బాగాన రెండుగా పగిలిపోయింది. ఇంకా నేను దాన్ని వేస్ట్గా పడేయకూడదనే ఉద్దేశంతో ఇలా వాల్ కేర్ను బాగా ఫెవికాల్లో బాగా స్మాష్ చేసి తర్వాత దాన్ని ఇలాగ పూసేసి దీన్ని పనికొచ్చేటువంటి ఒక వస్తువుగా
తయారు చేశాను. చూడండి ఇలా ఇచ్చేసి ఇలా డిజైనింగ్ ఇచ్చాను. చూడండి ఒకసారి ఇలా ఇలా దీంట్లో వచ్చేసి నేను వాటర్ పోసి ఫ్లవర్స్ వేస్తూ ఉంటాను ప్రతిరోజు. దీని కింద ఒక స్టాండ్ రూపంలో ఒకటి చేశాను చూడండి. ఇది స్టాండ్ రూపంలో అంటే ఇదేంటంటే ఒక వాటర్ బాటిల్ ఉంటుంది కదా, మనం వాటర్ యూజ్ చేస్తామే తాగేది, దాని పైది అన్నమాట. చూడండి అది ఇంకా పోతే పాడైపోతే ఇంక ఈ విధంగా కట్ చేసేసి దీనికి ఈ విధంగా డిజైన్ ఇచ్చాను. ఇంకా కలర్ అయితే వేయాలి. చూడండి ఇలా పెట్టేసి ఫుల్గా చూపిస్తాను ఒకసారి చూడండి. ఇలా పెట్టుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది ఇది ఇలా పెట్టినప్పుడు. ఈ పైన వచ్చేసి వాటర్ పోసేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ కూడా వేసేస్తూ ఉంటాను. ఒకసారి చూడండి, ఇంకొకటి ఉంది చూడండి. ఇది పనికిరానటువంటి బాటిల్. ఇది ఇలా కలరింగ్ చేసేసి తర్వాత ఏదో ఒకటి మనకు నచ్చినటువంటి కలర్ వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఏదో ఒక మనకు నచ్చినటువంటి డిజైన్ చేసుకోవచ్చు. ఒక చిన్న ఐడియా మాత్రమే అండి. చూడండి ఇట్లా మన ఇంట్లో పనికిరానటువంటి అంటూ ఏవి ఉండవు అనేది ఇక్కడ ఒక టాపిక్ అన్నమాట. ఇది చెప్పాలని ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.